ఈ విధంగా ఏసీ పైన గ్యాప్ లేకుండానే బిగిస్తే ఏమేం జరుగుతుందో ఏసీకి మీకు అంతా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నా పేరు వసీం షేక్, నేను కడప నుంచి. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు కంప్లైంట్ ఏమంటే ఎల్జీ ఏసీ వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్ అని కస్టమర్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకా కస్టమర్ ఇంటికి అయితే వచ్చేసి చూడండి ఏసీనే. ఇంకా ఏసీ ఆన్ చేస్తే నా ముందరనే ఏసీలోంచి డ్రాప్ నీళ్లు పడుతున్నాయి ఫ్రెండ్స్. రీజన్ చూడండి, ఫిల్టర్ బ్లాక్ అయిపోయింది. ఈ ఫిల్టర్ బ్లాక్ అయిపోతే ఏసీ నుంచి ఐస్ గడ్డలు పడే కూడా ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా గ్రిల్ ఓపెన్ చేసి ఒకసారి చూస్తాం కండిషన్ ఏసీ లోపల ఎట్లా ఉందంటే చూడండి, గ్రిల్ ఓపెన్ చేస్తా ఉంటే అస్సలు ఓపెన్ కావడంలా. చాలా కష్టపడి తీసాం ఫ్రెండ్స్, ఎందుకంటే పైన స్పేసే లేదు. ఇంకంతా ఓపెన్ చేస్తే చూడండి ఏసీ కండిషన్ చాలా నీట్ గా ఉంది. ఇక్కడ స్పేస్ చూడండి ఫ్రెండ్స్, అసలు స్పేసే లేదు. ఏసీ బిగించేప్పుడు మినిమం 4 ఇంచెస్ అయినా గ్యాప్ ఉండాలా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు కావాలంటే 2-3 ఇంచులు కింద కొట్టొచ్చు, కానీ పైన కొట్టున్నారు. అంటే వీళ్ళ తప్పు కాదు, కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగి ఉంటుంది కదా ఫ్రెండ్స్. అప్పుడు ఫస్ట్ టైం ఏసీ బిగించేప్పుడే కరెక్ట్ గా బిగించాలా. ఒకసారి హోల్ పడిపోయింది అంటే ఆ హోల్ ప్రకారమే ఏసీ బిగించాల్సి ఉంటది. ఈ కస్టమర్ కూడా ఇదే జరిగింది, చాలా కష్టపడుతున్నారు ఫిల్టర్ తీయాలని కూడా. ఇంకా కస్టమర్ డెమో చూపించేసి గ్రిల్ అవన్నీ ప్యాక్ చేసేసిన. వీటికి మా పని కూడా క్లియర్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. మీకు కన్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి, ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.